డింట్ సే దట్. అండ్ 3 years తర్వాత దానికి వ్యాలిడిటీ ఏముందని ప్రతి ఒక్కరికి తెలుసు లీగల్గా. ఓకే అండి. సో దిస్ ఈస్ మై ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ ఎనీథింగ్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. లోకేష్ రెడ్ బుక్ అని పెట్టేసి ఎవరైతే ఆఫీసర్స్ ఆ విధంగా చేశారో వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేస్తారని ఎలక్షన్ క్యాంపెయిన్ అని ప్రకటించారు ఒకటి. సో దాన్ని బేస్ చేసుకుని ఇట్లా ఆఫీసర్స్ మీద కానీ లేదా ఎవరైతే వాళ్ళకి బ్యాడ్ ప్రవర్తించారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అనుకుంటున్నాను. దీనికంతా వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలోనే నేను కూడా విన్నా. అది రెడ్ బుక్కే దీనికి అన్నిటికీ మూలాధారం. అవును అవును, రెడ్ బుక్ అనేది వాళ్ళకి మూలాధారం. ఎవరిని వేధించాలా, ఎవరిని భయపెట్టాలా, ఎవరిని ఏం చేయాలా ఒక రాసుకున్నట్టున్నారు దానిలో పద్ధతిగా. సో వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ పెట్టారు, ఎవరు శాశ్వతం కాదు, రేపు ఇంకొక బుక్ పెడతారు, ఫైనల్గా నలిగిపోయేది సావరిన్ వ్యవస్థ. ఇది మంచిది కాదని నేను చెప్తున్నా. రెడ్ బుక్లో మీరు పేర్లు పెట్టి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నట్టున్నారు, చాలామంది ఉన్నట్టున్నారు రెడ్ బుక్లో. ఒక్కొక్కరి వంతు వస్తుంది. ఇంకా అది నాజీస్ జర్మనీలో ఒక ఇష్యూ జరిగింది. అది ప్రజాస్వామ్యం కోసం అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి. హిట్లర్ గెస్టపో అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్ వేధిస్తూ వస్తాడు, గ్యాస్ చేంబర్స్ పంపిస్తాడు. ఫస్ట్ ఈ కేమ్ ఫర్ జ్యూస్, తీసిపోయి పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు వేస్తాడు. ఐ కెప్ట్ క్వైట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ జూ, నేను జూ కాదు. తర్వాత ట్రేడ్ యూనియన్స్ కోసం వస్తాడు, వాళ్ళని పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు ఇస్తాడు. నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా, నాకేమని నేను పక్కన గమ్మునున్నా. తర్వాత కమ్యూనిస్ట్ కోసం వస్తారు, వాళ్ళని కూడా పట్టుకుపోయి గ్యాస్. నేను కమ్యూనిస్ట్ కాదు కదా, నేను కూడా గమ్మును చూస్తున్నా. ఫైనలీ దే కేమ్ టు మీ, నా వెనక చూసేవాడు కూడా లేడు. సో ఇప్పుడు అందరూ ప్రజాస్వామ్యంలో నేను చెప్పే ఆగని అంత వ్యవస్థని డిస్టర్బ్ చేయొద్దు. వృక్షో రక్షతి రక్షత. మీరు అధికారంలో ఉండి రెడ్ బుక్లు రాసుకొని మీరే వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే ఇది మీరు సీడ్లు వేస్తున్నారు. యు ఆర్ ప్లాంటింగ్ ఎ సీడ్. అది వ్యవస్థకే ఇబ్బంది కాదు, ఏముంది మన చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ మన చేతిలో ఉంది. 307 అంటే ఏందండి? ఇట్ ఈస్ నథింగ్ షార్టర్ దెన్ ఎ మర్డర్, ఎక్సెప్ట్ ఆ పని ఇంటర్వీనింగ్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా ఐ కుడ్ నాట్ ఎక్స్క్యూట్ ది డెత్. అది ఒక్కటి. దీనిలో అష్యూమింగ్ ఇన్ టోటల్ ఇట్స్ కరెక్ట్. దీనిలో 307 ఇంగ్రీడియంట్స్ వారెట్ రాశారు, ఈడెట్ రిజిస్టర్ చేశారు. ఇది అన్యాయం కదా. ఇంకొకటి చెప్తున్నా మనసుతో బాధతో. చాలా ఈ మధ్య ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక కార్యకర్తలు, ఒక పార్టీ వాళ్ళు నరికేసిన పరిస్థితిలో కూడా 307 కేసు కాదు కదా, 324 కూడా రిజిస్టర్ కాకుండా ఉంది ఈ వ్యవస్థలో. నేను కోకోలర్గా ఇన్సిడెంట్స్ చెప్తాను.